అనంతమైన సాగరంలో రక్షణ కవచాల వారు నిశ్శబ్దంగా వేటాడటంలోనైనా లక్ష్యాన్ని ఛేదించడంలోనైనా వీరికి వీరే సాటి. నీటి అడుగున నిద్రిస్తున్నట్టే ఉంటూ నిత్యం నిఘా వేస్తారు. కనిపించుకుంటా శత్రువును మాయం చేస్తారు. భారత తీర జలాల్లో శత్రువు అడుగు పెట్టాలన్నా, దేశంపై ఏదైనా కుట్ర చేసే ఆలోచన చెయ్యాలన్నా ఒకటికి 10 సార్లు ఆలోచించేలా చేస్తారు వారు. ఒకప్పుడు తీరానికి రక్షణగా మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ సముద్రంలోనైనా ఆపరేషన్స్ నిర్వహించేలా ఎదిగారు. మనం మాట్లాడుకునేది కింగ్ ఆఫ్ బ్లూ సీ ఇండియన్ నేవీ గురించి. 77 ఏళ్ల గణతంత్ర భారతంలో ఇండియన్ నేవీలో వచ్చిన మార్పులేంటి, రాబోయే మార్పులేంటి? ఇండియన్ నేవీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు తీర ప్రాంత రక్షక దళంగా మాత్రమే ఉండే నేవీ ఇప్పుడు బ్లూ వాటర్ నేవీ స్థాయికి చేరింది. ఈ రెండింట్లో ఏంటి తేడా అనుకుంటున్నారా? చాలా ఉంది. ఒకప్పుడు మన వైపు వచ్చే శత్రువులను మాత్రమే అడ్డుకోవడానికి ప్రయారిటీ ఉండేది. కానీ ఇప్పుడు టైం మారింది. ప్రపంచంలో అగ్రదేశాలు నీలి సముద్రంపై పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ట్రేడ్కు సముద్రం ఒక ఆయువు పట్టులా మారింది. దీంతో నేవీని మరింత ఆధునీకరించడం మొదలైంది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా ఏ సముద్రంలోనైనా ఆపరేషన్ నిర్వహించే సత్తా ఇండియన్ నేవీ సొంతమైంది. మన దేశానికి 3 వైపులా సముద్రమే ఉంటుంది. ఇదొక్క కారణం చాలు మనకు అత్యాధునికమైన నేవీ ఎంత అవసరమని చెప్పడానికి. ఇండియన్ మెయిన్ల్యాండ్తో పాటు లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీపాలతో కలుపుకుని 11,000 కిలోమీటర్ల సుదూర సముద్ర తీరం ఉంది మన దేశానికి. వీటికి పహారా కాస్తూనే మన దేశ లక్ష్యాలను సాధించేందుకు బిహైండ్ ది ఎనిమీ లైన్స్ పనిచేయాల్సిన అవసరం ఉంది మన నేవీకి. అందుకే ప్రస్తుతం నేవీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఒకప్పుడు నేవీ అంటే సాంప్రదాయ యుద్ధం చేసేలానే మన వద్ద ఆయుధాలు ఉండేవి. అప్పుడు మన సత్తా ఏంటో అనేక యుద్ధాల్లో కీలక ఆపరేషన్స్లో ఇండియన్ నేవీ నిరూపించింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఫ్రిగేట్స్, డిస్ట్రాయర్స్, సబ్మెరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను డెవలప్ చేసుకుంటోంది ఇండియన్ నేవీ. ప్రస్తుతం ఇండియన్ నేవీ వద్ద 140 నుంచి 150 వరకు యుద్ధ నౌకలు, సపోర్ట్ వెసల్స్ ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, విశాఖపట్నం క్లాస్, కోల్కతా క్లాస్, ఢిల్లీ క్లాస్ ఫ్రిగేట్లు, నీలగిరి క్లాస్, శివాలిక్ క్లాస్, తల్వార్ క్లాస్ సబ్మెరైన్స్, అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్, కాల్వరీ క్లాస్ కార్వెట్టీలు, కమోర్టా, క్రూకీ, వీర్ క్లాస్ పెట్రోల్ వెసల్స్, సరయు, సుకన్య క్లాస్ చిన్న నౌకలు ప్రస్తుతం ఇండియన్ నేవీ వద్ద ఉన్నాయి. వీటితో పాటు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్, ఇజ్రాయెల్ సహకారంతో రూపొందించిన ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ బరాక్ 8, న్యూక్లియర్ సబ్మెరైన్ నుంచి ప్రయోగించే సామర్థ్యమున్న సాగరిక K-15 మిసైల్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారీ టోర్పడో వర్ణాస్త్ర మన నేవీ సొంతం. ఇవన్నీ కూడా శత్రు దేశాల సబ్మెరైన్లు, నేవీ షిప్లను వేటాడి మట్టుబెడతాయి. ఇదంతా పాస్ట్. కానీ రాబోయే టైంలో మరింత సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సిద్ధమవుతుంది ఇండియన్ నేవీ. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 19 కొత్త యుద్ధ నౌకలు నేవీలో చేరనున్నాయి. నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తారాగిరి ఈ ఏడాది నేవీలో చేరనుంది. వీటిని శత్రువుల రాడార్లు అంత తేలిగ్గా పసిగట్టలేవు. యాంటీ సబ్మెరైన్ క్రాఫ్ట్స్ను కూడా చేర్చుతున్నారు. సముద్రం అడుగున దాక్కున్న శత్రువులను పట్టుకోవడానికి ఆన్రోత్ వంటి శక్తివంతమైన నౌకలు నేవీలో చేరనున్నాయి. అంతేకాదు న్యూక్లియర్ పవర్తో నడిచే రెండో సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిగాత్ కూడా ఫ్లీట్లో చేరనుంది. నీటిపైన, నీటి అడుగున మాత్రమే కాదు, నీలి సముద్రం పైన ఉన్న గగన తలంలో కూడా అప్పర్ హ్యాండ్ సాధించేలా అడుగులు వేస్తోంది ఇండియన్ నేవీ. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి ఎగిరే సత్తా ఉన్న MiG-29K, నీటి అడుగున ఉన్న శత్రు దేశాల సబ్మెరైన్లను గుర్తించే P-81 పొసాడియన్, ప్రపంచంలోనే అత్యుత్తమ యాంటీ సబ్మెరైన్ హెలికాప్టర్ MH-60R రోమియో కూడా నేవీలో చేరింది. ఇండియన్ ఆర్మీ పునాది, ఎయిర్ ఫోర్స్ ఓ కోట. కానీ ఇండియన్ నేవీ అనేది ఓ కవచం. భారత్కు 3 వైపులా ఉండేది సముద్రమే. భారత్ ఆర్థిక వ్యవస్థకు లైఫ్ లైన్ సముద్ర మార్గమే. అందుకే నేవీ ఇప్పుడు మనకు అతి ముఖ్యమైనది. దీంతో పాటు కాలం మారుతుంది, యుద్ధం తీరు మారుతుంది.
అందుకే ఇప్పుడు నేవీ సరికొత్త రూపును సంతరించుకుంటుంది. ఆయుధాలు, యుద్ధ నౌకలతో పాటు మరో వ్యవస్థను కూడా రూపొందించుకుంటుంది. ఇండియన్ నేవీ ముందున్న సవాళ్లు, లక్ష్యాలేంటి? ఈ క్వశ్చన్కు ఆన్సర్ సముద్ర సరిహద్దులను రక్షించడం, మన దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం, విపత్కర సమయాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం, అంతర్జాతీయ శాంతి భద్రతను ప్రోత్సహించడం. అంతే. ఆన్సర్స్ వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఇది ఆచరణలోనే చాలా కష్టమైన పని. ఎందుకంటే భారత్కు 11,000 కిలోమీటర్ల పొడవైన తీరం ఉంది. ఇదే మొదటి సవాల్ కాగా పక్కలో బల్లంలా అటు చైనా, ఇటు పాకిస్తాన్, ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్. భారత్కు చుట్టుపక్కల శత్రు దేశాలే. వీరికి భారత్లోకి సులభంగా చొరబడేందుకు మార్గం సముద్రమే. అందుకే తీర జలాల్లో నిఘాను పెంచుతూ వస్తుంది ఇండియన్ నేవీ. అంతేకాదు, నిత్యం పెట్రోలింగ్, యాంటీ పైరసీ ఆపరేషన్స్ చేపట్టడం లాంటి వాటిని చేస్తుంది. గతంలో కూడా ఇలాంటి ఆపరేషన్స్ నిర్వహించేది ఇండియన్ ఆర్మీ. కానీ ఇప్పుడు అందులో ట్రెండ్ కాస్త మారింది. ఆపరేషన్ పీరియడ్ పెరిగింది. సాలిడ్ స్టేట్, ఫైబర్ ఆప్టిక్ లేజర్స్, ఎనర్జీ సిస్టమ్స్ వచ్చాయి. అనంత సాగరంలో ఇండియన్ ఆర్మీ రీచ్ పెరిగింది. మెయింటెనెన్స్లు తగ్గాయి. షిప్స్, సబ్మారిన్స్ కు న్యూక్లియర్ ప్రొపల్షన్ సిస్టమ్స్ వచ్చాయి. ఫస్ట్ కిల్ క్యాపబిలిటీ పెరిగింది. నావల్ కమ్యూనికేషన్స్ అప్డేట్ అయ్యాయి. ఇస్రో డెవలప్ చేసిన GSAT-7 మల్టీ బ్యాండ్ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఓ గేమ్ చేంజర్ గా మారాయి. అంతేకాదు, ఇండియన్ నేవీ యానిమేటెడ్ మరైన్ సిస్టమ్స్ పై కూడా ఫోకస్ చేసింది. 2050 వరకు నేవీ సరికొత్త రూపంతో పాటు అత్యంత శక్తివంతంగా మార్చాలనేది భారత ప్రభుత్వ ఆలోచన. ఇందులో భాగంగా సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్లతో న్యూక్లియర్ పవర్డ్ సబ్మారిన్లకు చేర్చేందుకు ప్రణాళికలు రచిస్తుంది. అదే సమయంలో వ్యూహాత్మక ప్రాంతాల్లో కొత్త నేవీ బేస్లను ఏర్పాటు చేసే పనిలో కూడా ఉన్నారు. అంతేకాదు, మల్కా జలసంధికి దగ్గరలో ఉన్న అండమాన్లో ఇప్పటికే INS బాజ్ బేస్ను రన్ చేస్తుంది ఇండియన్ నేవీ. చైనా నేవీ కదలికలపై నిఘా వేయడంతో పాటు ఏదైనా ఆపద ఉందని గమనిస్తే వెంటనే రియాక్ట్ అయ్యేందుకు ఈ బేస్ ఉపయోగపడుతుంది. ఇక కొత్త బేస్ల విషయానికి వస్తే INS వర్ష పేరుతో విశాఖలో ఓ బేస్ను నిర్మించే పనిలో ఉంది. ఇది న్యూక్లియర్ సబ్మారిన్ల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. అండర్ గ్రౌండ్ టనెల్స్ ఉంటాయి. దీనివల్ల శత్రు దేశాల శాటిలైట్లు మన సబ్మెరైన్లు గుర్తించడం కష్టంగా మారనుంది. లక్షద్వీప్లో INS జటాయును ఏర్పాటు చేశారు. ఇది హిందూ మహాసముద్రంలో నిఘాను పెంచడానికి చాలా ముఖ్యం. అంతేకాదు, విదేశాల్లో తొలి బేస్ను నిర్మిస్తుంది ఇండియన్ నేవీ. మారిషస్కు చెందిన అగలేగా ఐలాండ్లో బేస్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు రన్వే, జెట్టీలు నిర్మించడం ద్వారా హిందూ మహాసముద్రంపై మన పట్టు మరింత పెరుగుతుంది. ఇక ఇండియన్ నేవీ గురించి చెప్పుకున్నప్పుడు మెరైన్ స్పెషల్ ఫోర్స్ మార్కోస్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఏ షిప్, ఏ సబ్మెరైన్ చేరలేని ప్రాంతాలకు చేరుకొని శత్రువులను అంతమొందించడంలో స్పెషల్ ఈ మెరైన్ కమాండో ఫోర్స్. ఈ కమాండోలను దాడివాలా ఫౌజీ అనే నిక్ నేమ్ కూడా ఉంది. US నేవీ సిల్స్ తరహాలో ఉంటుంది వీరి ట్రైనింగ్. పేరుకు వీరు నేవీ స్పెషల్ ఫోర్స్ అయినా భూమి, ఆకాశం, నీరు ఇలా ఎక్కడైనా యుద్ధం చేయగల సత్తా ఉన్నవారు. సముద్రపు దొంగలు అడ్డుకోవడమైనా కౌంటర్ టెర్రరిజానికి సంబంధించి ఇండియన్ నేవీ ఇప్పటికే అనేక ఆపరేషన్స్ నిర్వహించింది. ఇందులో ఈ మార్కోస్ ది కీ రోల్. సముద్రం నుంచి శత్రువులు తీర ప్రాంతాలపై దాడి చేయడంలో అయినా, శత్రువుల భూభాగంలోకి రహస్యంగా వెళ్లి సమాచారాన్ని సేకరించడమైనా, నీటి అడుగున ఉన్న శత్రువుల యుద్ధ నౌకలు, స్థావరాలపై దాడులు చేయడమైనా, ఇలా పని ఏదైనా ఎవరూ గుర్తించుకుంటా చక్కబెట్టుకుని రావడం వారి పని. ఇలా ఇండియన్ నేవీ కొత్త యుద్ధ నౌకలు, అత్యాధునిక టెక్నాలజీలు, మరింత అత్యున్నతమైన సైనికులతో సాగరాలపై రాజ్యమేలుతూ శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది.